జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయతీ ముదిరింది. జిల్లాలోని మొత్తం 37 వార్డుల టికెట్లు తనకి కావాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పంతం పట్టగా సగం టికెట్లు తన అనుచరులకు ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ సరిత పట్టుబట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయతీ ముదిరింది. జిల్లాలోని మొత్తం 37 వార్డుల టికెట్లు తనకే కావాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పంతం పట్టగా సగం టికెట్లు తన అనుచరులకు ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ సరిత పట్టుబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయతీ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి గద్వాల కాంగ్రెస్ లో రాజకీయాలు హాట్ గా మారాయి. పార్టీ గుర్తు మీద జరిగేటటువంటి ఎన్నికలు కావడంతో గద్వాల కాంగ్రెస్ లో టికెట్ల అగ్గిరాజుకుంది. గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి తన వర్గం వారికే టికెట్లు ఇప్పించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ గా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత కూడా తన వర్గం వారికి టికెట్లు కేటాయించాలని పట్టుబడుతూ ఉన్నారు. మొత్తం గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులుండగా 37 వార్డులలో ఇప్పటికే ఇరు వర్గాల వారికి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత బీఫామ్ల సంబంధించి మాత్రం ఇరు వర్గాల మధ్య పంచాయతీ కొనసాగుతూ ఉంది. ఇద్దరు కూడా తమ అనుచరులకే బీఫామ్లు ఇవ్వాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి మాత్రం మొత్తం టికెట్లన్నీ కూడా తనకే కావాలి, తన అనుచరులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పట్టుబడుతూ ఉన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తనకు తన వెంట నడిచినటువంటి వారిని టికెట్లు ఇప్పించుకునేటటువంటి అవకాశం మాకు కూడా ఇవ్వాలంటూ ఇన్ఛార్జ్ సరిత డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ పంచాయతీ ప్రస్తుతానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్ వద్దకు చేరింది. గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్ళగా సంపత్ కు ఈ పంచాయతీ అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే సంపత్ తో భేటీ అయ్యారు. తన డిమాండ్లను సంపత్ వద్ద ఉంచారు. ఇప్పటికే సరిత కూడా మాజీ ఎమ్మెల్యే సంపత్ వద్దకు ఈ పంచాయతీని తీసుకెళ్లారు. ఇరు వర్గాలు కూడా పట్టుబడుతూ ఉన్నారు. ఈ టికెట్లు పంచాయతీ అనేది ఎప్పుడు తేలుతుందో వేచి చూడాలి. ఇద్దరు కూడా తమ వర్గం వారిని గెలిపించుకోవాలి, పట్టు నిలుపుకోవాలని చెప్పి ఇటీవల స్పీకర్ తీర్పు రావడంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అసలు రంగు కూడా బయటపడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన ఇప్పటికే కస్తం పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని 2 రోజుల క్రితమే ర్యాలీలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో అధిష్టానం మొత్తం టికెట్లన్నీ కూడా నాకే ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే ఆయన అలా మాట్లాడారు. ఇన్ని రోజుల పాటు ఏ పార్టీలో ఉన్నానో సరిగా చెప్పనటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాజాగా స్పీకర్ తీర్పు తర్వాత ఆయన పూర్తిగా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్లు ఆ రకంగా కూడా ఆయన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ల పంచాయతీ వస్తుందని చెప్పి ముందుగానే ఊహించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారని సరిత వర్గీయులు చెప్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పార్టీని కాపాడుకొని మేమున్నాము, పార్టీ కష్టకాలంలో గద్వాల నుంచి పోటీ చేశాము, స్వల్ప తేడాతోటి ఓడిపోయామని చెప్పి అప్పటి నుంచి కూడా తన క్యాడర్ను కాపాడుకోవడానికి సరిత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది దాదాపుగా 1.5 ఏడాది నుంచి కూడా ఇరు వర్గాల మధ్య పంచాయతీ కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి ఇరు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.